Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss rationals and functions 2D exercise లో Roman number 1 లో 7th problem ని 8th problem ని 9th problem ని సాల్వ్ చేద్దాం. సో let A equals to set B ఒక సెట్ ఇచ్చారు. F అనేది ఈ విధంగా ఫామ్ అయింది అని చెప్పారు. చెప్పి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ట్రూ ఆ ఫాల్సా అని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఈ ఆన్సర్ని మనం జస్టిఫై చేయాలి. సో సొల్యూషన్ గివెన్ ఏ ఈక్వల్స్ టు ఏ సెట్ 1 2 3 4 అదేవిధంగా బి ఈక్వల్స్ టు 1 5 9 ఈ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మనం ఎఫ్ అనేది ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బీనా, ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఫైండ్ అవుట్ చేసి మన ఆన్సర్ని మనం ఇక్కడ జస్టిఫై చేయాలి ఈచ్ కేస్లో. సో మనం ఇక్కడ ఫంక్షన్ ఎఫ్, సో ఇది ఎఫ్ ఓన్లీ, మనం ఇప్పుడు ఫంక్షనా రిలేషనా ఫైండ్ అవుట్ చేయాలి. సో 1, 5 2, 9 3, 1 4, 5 సో 2, 11 ఇది ఎఫ్. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఏ వాల్యూలో డొమైన్ 1 2 3 4, సో 1 2 3 4 4 మళ్ళీ 2, సో మనకి రిలేషన్లో ఇలా రిపీట్ అవుతాయి. సో ఇవి కూడా ఇవి ఉన్నాయి 5 9 ఆర్డర్డ్ పెయిర్ లాగా ఉంది కదా. సో హియర్ ఇది ఫస్ట్ వన్, హియర్ ఈచ్ ఆర్డర్డ్ పెయిర్ ఈజ్ ఆఫ్ ఫార్మ్ ఎలా ఉంది, ఏ కమా బి విత్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఏ సెట్లో ఉంది, బి ఈజ్ బిలాంగ్స్ టు బి. సో ఇప్పుడు ఇది రిలేషన్ అవుతుందా? సో కాబట్టి ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్. సో ఇది ట్రూ. సో ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్, ఆర్డర్డ్ పేలో ఉంది కాబట్టి ఇది రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. సో ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. సో నెక్స్ట్ మనం ఇది ఫంక్షన్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ వన్ ఇది రాసుకుందాం, ఎఫ్ ఈక్వల్స్ టు 1, 5 సో 2, 9 3, 1 4, 5. సో ఇది మనం చూసిన వెంటనే ఇది ఫంక్షన్ కాదు అని చెప్పేయచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడండి 2 2, సో ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇచ్చాము కానీ ఇక్కడ 2 అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, మనకి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది అసలు ఫంక్షనే కాదు. సో ఈ పాయింట్ని మనం ఇక్కడ రాద్దాం, ఎందుకంటే ఏ ఫంక్షన్ అసైన్ ఎగ్జాక్ట్లీ 1 ఇన్పుట్ అవుట్పుట్ ఫర్ ఇన్పుట్, కంపల్సరీ ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మనకి 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో ఈజ్ 2 ఈజ్ బిలాంగ్స్ టు ఏ హ్యాస్ 2 ఇమేజెస్. సో ఇక్కడ 2 ఇమేజెస్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, నాట్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. Therefore it is false. ఇది రేషనల్ ఫంక్షన్ అయింది, ఎఫ్ అనేది ఫంక్షన్ అవ్వలేదు, రేషనల్ అయింది ఓన్లీ ఫంక్షన్ అవ్వలేదు. సో రేషన్ అయ్యింది, ఎఫ్ అనేది ఫంక్షన్ కాదు. సో మనం ఇక్కడ ఇది ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ 8th వన్, లెట్ ఎఫ్ బి ఏ సబ్సెట్ ఆఫ్ జెడ్ అండ్ జెడ్. జెడ్ అంటే మనకేమి ఇంటీజర్స్ అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి జీరోతో పాటు.
So f is defined as a plus b. So a is belongs to z. a comma b లు ఇంటీజర్స్, నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఈజ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్. సో మనం ఇప్పుడు ఎఫ్ అనేది ఫంక్షన్ అవుతుందా కాదా జస్టిఫై చేయాలి. సో జెడ్ అనేది మనకేంటి, నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ జీరోతో పాటు ఉంటుంది. సో ఎలా ఉంటుంది జెడ్ వాల్యూస్, -∞ నుంచి -2 -1 0 1 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. సో ఇది జెడ్ ఇంటిజర్స్. సో గివెన్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎలా ఉంటాయి అన్నారు. ఇక్కడ మనం ఆ ఇన్పుట్ని ఎలా ఇస్తున్నాం, ఏ ఇంటూ బీలా ఇస్తే మనకి అవుట్పుట్ ఏ ప్లస్ బీలో వస్తుంది అని అర్థం. సో ఏ కమా బి ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. సో మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం వాల్యూస్ని. టేకింగ్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు 1. సో ఏ వాల్యూని బి వాల్యూని రెండింటిని 1 అని తీసుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది, వీ హ్యావ్ ఏబి అంటే 1 ఇంటూ 1 1. సో ఏ ప్లస్ బి అంటే, సో ఇది రాద్దాం, ఏబి కామా ఏ ప్లస్ బి. సో ఏబి అంటే ఏ ఇంటూ బి 1 ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ 1 2 ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్. ఓకే 1 2 ఎఫ్లో ఉంది. మరియు అదేవిధంగా టేకింగ్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి కదా జెడ్లో ఇంటీజర్లో, కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ -1 తీసుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది, వీ హ్యావ్ ఏబి ఏ ప్లస్ బి. సో ఏబి అంటే -1 ఇంటూ -1 -1. సో ఇదేమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 1 వచ్చింది. మరియు -(-) ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్. సో మనకి ఇక్కడ ఒకే ఇన్పుట్కి అంటే 1 అనే వాల్యూకి 2 ఇమేజెస్ ఫామ్ అయిపోయాయి. అప్పుడు దీన్ని మనం ఫంక్షన్ అంటామా, ఫంక్షన్ అనము. సో కాబట్టి హియర్ ద ఎలిమెంట్ 1 is the domain has 2 different images. మన ఒక ఇన్పుట్కి ఒకే అవుట్పుట్ ఉండాలి. సో ఇక్కడ మనకి 2 అవుట్పుట్స్ వచ్చేసాయి. సో డిఫరెంట్ ఇమేజెస్. సో కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం. లెట్ ఏ సెట్ని ఇలా ఇచ్చారు అండ్ లెట్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఎన్ బి డిఫైన్డ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు హయ్యెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్. అంటే ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ వచ్చి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని లేకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. సో డిఫరెంట్ హయ్యెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ని ఇన్పుట్ లాగా తీసుకోవాలి, డొమైన్ లాగా తీసుకొని ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. సో మనం ఇక్కడ రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ గివెన్ ఏ ఈక్వల్స్ టు 9 10 11 12 13. ఇప్పుడు మనం ఈ ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ హయ్యెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చి రేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అదే చెప్పింది, ద హయ్యెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ అంటే రేంజ్. సో ఫర్ ఈచ్ ఎన్ ఫైండ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్ and take the largest prime value.
హైయెస్ట్ ప్రైమ్ వాల్యూని తీసుకోమన్నారు. సో లార్జెస్ట్ ప్రైమ్. సో ఇప్పుడు 9కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 3 స్క్వేర్ అంటే 2 టైమ్స్ 3 స్క్వేర్ అనమాట. ఇప్పుడు దీని హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైంది? 3. సో అదేవిధంగా 10. సో 10 యొక్క ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 5. సో దీని యొక్క హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 5. అదేవిధంగా 11 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ అదే ఇట్ సెల్ఫ్, అదే నెంబర్ అనమాట. సో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 11 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ 11. సో 12 ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 3. ఇది ఎలా వచ్చింది? మనం ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మామూలుగా మనకి 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమిటి? సో 1తో పోతుంది, అదేవిధంగా 2తో పోతుంది, 3తో పోతుంది, 3, 4. సో 5 లేదు, 6తో పోతుంది, మళ్ళీ 7 లేదు, 8. సో మళ్ళీ 12. సో ఇది మన 12 ఫ్యాక్టర్స్, 12 నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్. కానీ ఇక్కడ మనం అడిగింది 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్. మనం ప్రైమ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ 2తో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2 6 12, 2 3s మళ్ళీ అంతే. ఇప్పుడు దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ఎలా రాసాం? 2 స్క్వేర్ ఇంటూ 3. ఇది ఫ్యాక్టర్స్, మనకి ఇక్కడ అడిగింది ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3. సో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఈజ్ 3. ఎందుకంటే ఇక్కడ మనం 12కి ఫ్యాక్టర్ హైయెస్ట్ 12 వస్తుంది, కానీ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నారు. సో 3 ఈజ్ ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 12కి. సో మళ్ళీ 13 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ 13. సో ఇప్పుడు ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్. సో ఇప్పుడు మనకి ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ని రాసుకోవాలి. ఫస్ట్ ఎంత వచ్చింది? 3 కామా, నెక్స్ట్ 5 కామా 11. సో మళ్ళీ 3 రిపీట్ అయింది. సో రిపీట్ అయింది మనం రాసుకోకుండా 3 ఆల్రెడీ రాసేసాం కాబట్టి వీ కెన్ స్కిప్. సో 3 5 11 13. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ రేంజ్ ఆఫ్ ఎఫ్. అర్థమైంది కదా? If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.